హలో వ్యూవర్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఘాటైన సూపర్ టేస్టీ పన్నీర్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూపిస్తా. ముందుగా మన ఛానల్ యూనివర్సల్ లౌక్యాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బిర్యానీ వెజిటేరియన్స్కి ఒక ఫీస్ట్ లాగే అనిపిస్తుందండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఒక మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి. ఎప్పుడైనా దీంట్లో ఒక 300 to 350 గ్రామ్స్ పన్నీర్ వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే మనం ముందే రెడీ చేసుకొని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్, ఒక 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు కూడా వేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి. ఏ బిర్యానీలోకైనా కొంచెం ఆయిల్, నెయ్యి ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అట్లానే అడుగు మాడిపోకుండా కూడా ఉంటుందండి బిర్యానీకి. అందుకని దీంట్లో ఆయిల్ 30 to 40 ml వరకు యాడ్ చేసేసుకుందాము. దీంట్లోనే కొంచెం మసాలాలు వేసుకుందాము. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని, కొత్తిమీర పొడి 1 టీ స్పూన్ వేసుకోండి, చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్స్. నేను ఈ చిల్లీ పౌడర్లో లైట్గా ఉప్పు కూడా కలిసింది, అందుకని నేను సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకుంటున్నా. మీకు టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 లెమన్ కూడా పిండేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మన పన్నీర్ ముక్కలకి పట్టుకునేలాగా ముక్కలు విరగకుండా నీట్గా కలిపేసుకోండి. ఇందులోనే 1/2 కప్ పెరుగు కూడా వేసుకొని ముక్కలకంతా బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకున్నా కూడా ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే వేస్తున్నా. సో దీన్ని కలిపి ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసేయండి. ఇప్పుడు 1/2 kg బాస్మతి రైస్ని బాగా కడిగి నీళ్లు పోసి 1/2 అవర్ పాటు నానబెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత పక్కన స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో 3 లీటర్ల నీళ్ళు వేసి మరుగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఇందులోనే కొన్ని మసాలాలు వేసుకుందాము. 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, కొంచెం సాజీరా వేసుకుందాము. 2-3 ఇలాచీలు కూడా వేసేసుకొని ఒక బగారా ఆకు, ఒక స్టార్ అనాస్ వేసుకొని నీళ్లు బాగా మరగనివ్వండి. నీళ్లు మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీంట్లో మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ని నీళ్లు రాకుండా నీళ్ళని వంపేసి రైస్ని మాత్రమే వేసేసుకోండి. రైస్ ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక 1/2 లెమన్ పిండుకోండి. దీనివల్ల రైస్ మంచిగా తెల్లగా కనిపిస్తుంది, చూడడానికి అట్రాక్టివ్గా కూడా అనిపిస్తుంది. సో రైస్ని ఇట్లా ఒక 70% ఉడికించుకోండి, ఎందుకంటే మనం మిగతా 30% పన్నీర్తో పాటే ఉడికిపోతుంది. సో ఇప్పుడు మన రైస్ ఆల్మోస్ట్ 70% ఉడికింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ రైస్ని వాటర్ రాకుండా వాటర్ అన్నీ తీసేస్తూ కొంచెం కొంచెంగా మనం పన్నీర్ వేసుకొని పెట్టుకున్న బిర్యానీ హండీ ఉంది కదా, దాంట్లో లేయర్స్గా యాడ్ చేయండి. రైస్ అంతా హండీలో వేసిన తర్వాత ఇప్పుడు హండీని స్టవ్ మీద పెట్టేసి దీనిపైన కొంచెం మనం కొత్తిమీర, కొంచెం పుదీనా సన్నగా తరుక్కొని వేసుకోండి. అట్లానే దీనిపైన కొంచెం బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. గరం మసాలా మీ ఆప్షన్ అండి. ఎక్కువ స్పైస్ అవుతుంది అనుకుంటే గరం మసాలా వేసుకోకపోయినా పర్వాలేదు. దీనిపైనే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మళ్ళీ గీ వేసుకోండి. నేనైతే ఎక్కువ వరకు బిర్యానీలోకి ఆయిల్ కంటే ఎక్కువగా గీనే వాడతానండి. సో మీకు నచ్చితే గీ వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు మీరు దీంట్లో ఫుడ్ కలర్ కానీ కుంకుమ పువ్వు కానీ ఉంటే వేసుకోండి. దీన్ని మనం మూత పెట్టి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఒక 8 to 10 minutes లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టుకొని రైస్ అంతా పొడి పొడిగా ఉంటుంది పైన. అప్పుడు తీసి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో మన రైస్. మనం రైస్ వేసేటప్పుడు వాటర్తో కనుక వేస్తే కిందంతా పన్నీర్ అంతా వాటర్ అయిపోతుంది, పైన ఉన్న రైస్ కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. అందుకని రైస్ వేసేటప్పుడు వాటర్ రాకుండా వేసుకోండి. దీనికి కాంబినేషన్గా
హైదరాబాద్ స్టైల్ మిర్చి కసాలని కానీ రైతాతో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. హైదరాబాద్ స్టైల్ మిర్చి కసాలని మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, వెళ్ళి ఛానల్ విజిట్ చేయండి. అట్లానే ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ ఇంకెన్నో చేసి చూపిస్తాను మీకోసం. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.